నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. అంటే టేకప్ చేసిన ఇష్యూస్ అన్నీ ఐదర్ మర్చిపోతూ ఉంటారు, లేకపోతే వాటిని వదిలేస్తూ ఉంటారు. అలాంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సినిమా లాగా అనమాట. ఇప్పుడు మనం ఎట్లా అయితే ఇప్పుడు మూవీ లెటర్స్ మూవీలో ఒక ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది, యాక్టర్ది ప్రొటాగనిస్ట్ది ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది. ఆ ఇంట్రొడక్షన్ సీన్లో మంచి హై ఉంటుంది అనమాట, మంచి బీజిఎం, ఎంట్రీ, గాల్లోంచి దొంకటాలు, నీళ్ళల్లోంచి లేవటాలు, వంగోటాలు, అసలు మామూలుగా ఉండదు. అయిపోగానే ఇక మళ్ళీ ఒక చిన్న పాట, ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, ఇట్లా అన్న తర్వాత మళ్ళీ విలన్ ఎంట్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ హీరోకి విలన్కి మంచి సీన్, అక్కడ మళ్ళీ ఒక హై. ఓకే, ఇట్లాగా సీన్స్ కొన్ని సీన్స్ ఎట్లా అయితే హై ఇస్తూ ఉంటాయో మూవీస్లో, ఈ ప్రొటాగనిస్ట్కి యాంటాగనిస్ట్కి మధ్యలో జరిగే సంభాషణలు ఇవన్నీ. ఇట్లానే నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి ఆ ఫ్లేవర్ ఇంకా పోలేదో మరి ఏంటో నాకు తెలియదు, కానీ మొత్తానికి అయితే చక్కగా ఒక సీన్ చేస్తారు, అది అయిపోగానే కట్ అన్నట్టు దాని గురించి మర్చిపోతారు. ఎగ్జాంపుల్ మొన్న జరిగిన సీజ్ ద షిప్ లాంటిది. అక్కడ సీన్ అయింది, ఆ తర్వాత చివరికి ఏమైంది, యాంటీ క్లైమాక్స్. ఇప్పుడు సినిమాలో అయితే కట్ చెప్పి అర్రే డైలాగ్ ఇది కాదని చెప్పని మళ్ళీ చెప్పుకొని మళ్ళీ అరే సీన్ ఇది కాదని మార్చుకొని ఇట్లా ఉంటుంది. కానీ ఇది రియల్ లైఫ్ కదా, ఇది రాజకీయం, ప్రజా జీవితం, ఇట్లా కుదరదు. సీజ్ ద షిప్ బాగుంది, అక్కడ దాకా ఆ సీన్ బాగుంది. ఇంట్రొడక్టరీ సీన్లో మా హీరో గారు వచ్చారు, తలదూవారు, సీజ్ ద షిప్ అన్నారు, అంతా బాగుంది. దాని తర్వాత ఏం జరిగింది, హడావుడి జరిగింది, మీడియా హైప్ వచ్చింది. తర్వాత ఏమైంది, స్టెల్లా వెళ్ళిపోయింది. స్టెల్లా అంటే మళ్ళీ ఎవరో అనుకున్నారు, షిప్ పడవ పేరు, ఆ షిప్ పేరు, సారీ, రైట్, ఆ నౌక పేరు. సో ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సరే, దీని గురించి చాలామంది అడుగుతున్నారు, తాత ఎక్కడ, పవర్ స్టార్ తాత ఎక్కడ అని. సరే, పవర్ స్టార్ తాతను అడుగుతున్నారు కదా అని చెప్పి మేము కూడా తాతతో ఈ విషయాలు కొన్ని మాడదాం అనుకుంటున్నాం. ఏం మరి, ఓకేనా, మాడదామా? రైట్, ఫ్రేమ్ చేంజ్. హాయ్ తాత. యో తాత, ఏంటి వీపు చూపిస్తున్నావు? ఇటు తిరుగు. సరే, ఏ మనలే తిరుగు నువ్వు. అరే ఏమన్నా అంటున్నాగా, ఊరికే ఇంట్రడక్టరీ వర్డ్స్లో నా అభిమాన నటుడు గురించి చెప్పుకున్నా, ఏదో నీ గురించి చెప్పినట్టు ఫీల్ అవుతావేంటి? తిరుగు అన్నని చెప్పానుగా. ఓకే, సో ఈరోజు టాపిక్ ఇంట్రో వద్దా? ఇంట్రో వేసుకోండి. సరే కానీ ఏం కదా, ఏంటి కొత్త సినిమాలో ఏమైనా చేస్తున్నావా? మనం వేస్తే యాక్టింగ్ సినిమానే చేసేది. అది కాదు, నటన కాదు, మూవీస్ గురించి అడుగుతున్నా. మూవీస్ ఏమన్నా చేస్తున్నావా? ఈ మధ్యలో ఏమైనా మూవీస్ ఏమైనా ఉన్నాయా? చేస్తున్నా, బరబర వీరజల్లు అని తెలీదా, దాన్ని చేస్తున్నా. మూవీ పేరు బరబర వీరజల్లు. ఆ జానర్స్ మనకు రావుగా, అంటే ఆ మల్ల యుద్ధాలు, కత్తి యుద్ధాలు, మల్ల యుద్ధాలు అన్నీ మనకు రావుగా. మిగతా జానర్లు ఏమన్నా మనకు వచ్చాయేంటి? ఇట్లా మెడగొక్కుని కవరింగ్ చేసేలా. సరే, ఏంటి కొన్ని సినిమాలు ఏదో మధ్యలో ఆపేసావంట కదా అతను? నేనేం ఆపలేదు, గుర్తు తెచ్చుకో. ఏమి లేదు. తమరు మధ్యలో ఆపేసిన సినిమాలు గుర్తులేవా? లేవు. ఓకే, టైటిల్ ప్లీజ్. కారు మీద కాటమరాయుడు. ఇదేంటి గుర్తుందా? కారెక్కి ఇప్పటం దాకా హడావుడి చేసుకుంటూ ఊరేగింపుగా వెళ్ళి మొత్తం మీడియా అటెన్షన్ అంతా డ్రా చేసి చివరికి అస్సాం అయిపోయాం. అవునా?
అస్సాం ఏంటి, అక్కడ జరిగిన అన్యాయానికి కారెక్కి మరీ నిరసన తెలిపా. కారెక్కి అక్కడ దాకా వెళ్ళా. ఛా, నిజమా? అక్కడున్న ప్రజలందరికీ ఆల్రెడీ అప్పటి ప్రభుత్వం నోటీసులు ఇచ్చి బోర్డర్ లైన్స్ అన్నీ గీసి టైం ఇచ్చి ఆ తర్వాత కదంట ఇల్లు కూల్చింది. పోనీ దానికి కంటిన్యూస్గా అక్కడ ఉన్న ఫాలోఅప్ ఏమన్నా చేసావా అంటే అది సరే. నెక్స్ట్ సినిమా బగ్గుమన్న బద్రి గుర్తుంది? నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ మూవీ డైలాగ్ గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? గడ్డం పోతుంది. అలాగే చెప్పులు చూపించి మరి కొడకల్లారా రెండ్రా కొడకల్లారా నడిచావు, గుర్తుందా? మరి ప్యాకేజ్ స్టార్ అంటే కోపం రాదా? రావాలి. ఎప్పుడు రావాలి? మనం శుద్ధపొసలమైనప్పుడు రావాలా. మనం మాత్రం జైలు రెడ్డి అని, మనం మాత్రం అవినీతిపరుడని, మనం మాత్రం జగన్ రెడ్డి అని అతని పేరు, అంటే జగన్మోహన్ రెడ్డి అనేది అతని పేరు, జగన్ రెడ్డి అని కావాలని కులాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడుతూ జైలు రెడ్డి అంటూ, మనమేమో సిబిఐ కేసులు అంటూ ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడతాం. మనం మాట్లాడితే తప్పు లేదు. వాళ్ళు మాట్లాడి మనం రాళ్ళేసేసి వాళ్ళు పూలేయాలంటే ఎట్లా తాత చెప్పు? సముద్రం ఒకటి కాళ్ళ కింద కూర్చొని అంటే సముద్రం, పంట కాలువ, బురద కాలువ అనుకుంటా. ఇదిగో ఇలా అయితే నేను వెళ్ళిపోతా, నేను ఉండను. వద్దులేదు మా పవర్ స్టార్ కానీ వద్దు. పవర్ స్టార్ తాతవు నువ్వు, వద్దు ప్లీజ్. ఓకే. ఈ సినిమా గుర్తుందా? ఇది మన ఫేవరెట్ సినిమా, తిరుపతిలో తీన్మార్. లడ్డూలో అది కలిసింది, ఇది కలిసింది, బీఫ్ కలిసింది, బీఫ్తో చేసిన నెయ్యి కలిసింది, ఆవు కొవ్వుతో చేసిన నెయ్యి కలిసిందని అది ఇది అని చెప్పని చిందులు తొక్కి గంతులేసి రచ్చ చేసి ఆధారాలు ఇవ్వండి అని చెప్పని హైదరాబాద్ సెషన్స్ కోర్టు మనకి పంపిస్తే సైడ్ అయిపోయాంగా సైలెంట్గా. హైదరాబాద్ కోర్టులో ఎవరో కేసేస్తే అటెండ్ అవ్వకుండా తిరుగుతా ఎందుకు తాత ఈ అబద్ధాలు చెప్పు? నిజంగా నీ దగ్గర ప్రూఫ్స్ అవన్నీ ఉంటే అక్కడ సబ్మిట్ చేయొచ్చుగా, లేదా ప్రజల ముందు పెట్టచ్చుగా. సనాతని హిందూ. నీకు ఈ దెబ్బ వేరే డైలాగ్ ఏం లేదా? సరే, ఈ సినిమా ఏంటో చెప్పు. పాచిపోయిన పంజా పాచిపోవటం ఏంటి? ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీని పెద్ద సభ పెట్టి, కాకినాడలో సభ పెట్టి, आप और आपके बीजेपी पार्टी ने दोनों हाथों में मिलके दिया लड्डू అని గట్టిగా మాకెందుకు ఈ బాధని కలిగించారు అని సభ పెట్టి అరిచి గంతులేసి ఆఖరికి అదే బీజేపీ పార్టీతో ఎలక్షన్స్ అయిపోయిన కరెక్ట్గా 6 నెలలు తిరగకుండానే మర్జ్ అయిపోవడం ఏదైతే ఉందో, పొత్తు పెట్టుకోవడం. రాజకీయాల్లో ఇవన్నీ సహజం అబ్బాయి, నీకు తెలవదా? అదేంటది మరి? మార్పు కోసం జాన్ సీనా అన్నావు. ఒంటికాలు వకీల్ సాబ్. ఒంటికాలు ఏంటి? నాకు 2 కాళ్ళు ఉంటే. అంటే మనం ఎవరినైతే తక్కువగా అనుకుంటామో వాళ్ళ మీద ఒంటి కాళ్ళ మీద కూడా వెళ్ళిపోతూ ఉంటాంగా మనం. మన వాళ్ళు అయితే మాత్రం ఏమనం, మన వాళ్ళు కాకపోతే మాత్రం ఒంటి కాళ్ళ మీద వెళ్ళిపోతాంగా. అట్లా ఆ ఉద్దేశంతో అన్నా, నీకు ఒంటి కాళ్ళని కాదు. అయితే ఓకే. ఒక 30,000 మంది అమ్మాయిల దాకా మిస్ అయిపోయారు. మిస్ అయిపోవటం కాదు, వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పి 18,000 ఇంకా రావాలి అని చెప్పని పెద్ద వకీల్ సాబ్ లాగా మా వాలంటీర్లు అమాయకులుగా వాళ్ళ మీద ఒంటికాల మీద వెళ్ళిపోయి అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పి బాగా చిందులేశారు. అవునా? మరి ఆ విషయం ఏమైంది? మొన్నగా అసెంబ్లీలోను ఆ పర్టికులర్ ఎమ్మెల్సీ సభలో చెప్పాము, గుర్తులేదా? శాసన మండలిలో 46 మంది అని తేలిందిలే. నువ్వు చెప్పింది 18,000 మంది కదా. 30,000 మంది అయితే 18,000 ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్ గురయ్యారని చెప్పావుగా. నీ ముసలాంటి చేసిన ఇన్ని సినిమాలు చూపిస్తావా? ఏడుస్తావే, నువ్వు చెప్పినయేగా. చెప్తే మరి ఇంతలాగా ఆడుకుంటారా? సరే చెప్పు, ఏం చేయమంటావు చెప్పు.
సీనియర్ సిటిజన్ కన్సెషన్ కూడా ఏమీ లేదా? ఉంది, లాస్ట్ డేట్లో ఒకటేసి వదిలేస్తా. అయితే ఓకే. చల్లబడ్డ సర్దారా? సర్దార్ చల్లబడటం ఏంటి? ఈ వీడియో చూడు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. అధికారంలోకి రాగానే నేను చేసే మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్ అని చెప్పావు కదా, మరి ఏమైంది ఆ సంతకం? ఆల్రెడీ అన్అపాలజెటిక్ సనాతిని అనేసాం, సీజ్ ద షిప్ అనేసాం. ఇంకేం పెండింగ్ ఉన్నాయి? ఇంకేమనాలి? ఇంకేం అనలేవు తాత. ఇచ్చిన హామీని ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం తప్ప నువ్వేమి అనలేవు. ఏమన్నా అన్నా ప్రజలు నమ్మరు. నువ్వు ఒకవేళ ఈ హామీలు ఇవ్వకపోతే, ఈ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, ఇచ్చిన మాట మీద నిలబడకపోతే రప్ప 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 చెక్కుతారు ప్రజలు. మెయిన్గా ప్రజలు ఇంకా నేను జంపు టైటిల్ కార్డ్ నువ్వు వచ్చేయి.